పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన అత్యద్భుతమైన పుస్తకంలో న్యూ ఎనర్జీ పుస్తకం ఒకటి. నేటి సత్యదర్శనంలో న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 2లో ఉన్నాం. మొదటి ఎపిసోడ్లో రచయిత గురించి, అసలు న్యూ ఎనర్జీ పుస్తకం ఏం చెప్పబోతుందని తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎపిసోడ్ 2లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ పార్వతి గారు. వారు మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా కూడా వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి యాజమాన్యం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు. మిత్రులందరికీ కూడాను శ్రీ గురుభ్యో నమః. ఎస్ మేడం, ఎపిసోడ్ 1లో రచయిత గురించి, ట్రాన్స్లేటర్ గురించి, అసలు పుస్తకం ఏం చెప్తుందని చెప్పారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ 2లో ఏం చెప్పబోతున్నారు మేడం? మనం కాంతి బిందువులుగా మారామనే మాట చెప్పుకున్నాం. ఫస్ట్ పరమాత్మ శూన్యంలో ఆకాశతత్వంలో ఉన్నారు. ఆకాశతత్వం నుంచి తన గురించి తాను తెలుసుకోవాలన్నప్పుడు వాయుతత్వంగా మారారు. అప్పుడు స్పిరిట్ ఉద్భవించింది. స్పిరిట్ నుంచి అంశాత్మలన్నీ వచ్చాము, మనమందరము వచ్చాము. తర్వాత ఎప్పుడైతే ఈ అగ్ని కూడా దాటామో అప్పుడు అనేది మనము ఈ ద్వంద్వత్వంలోకి వచ్చేటప్పటికి తేజో బిందువులుగా మారాము అని చెప్పుకున్నాం అన్నమాట. అక్కడ ఇప్పుడు ఆ శూన్యంలో పడ్డ దగ్గర నుంచి ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. శూన్యంలోకి వచ్చాం. తర్వాత ఏం జరిగింది మేడం? ఆ శూన్యంలోకి వచ్చినప్పుడు మరి అక్కడ ఏమీ లేదు. ఈ అన్వేషణే కదా మనకి, ఇదే అన్వేషణ. సరే అక్కడే ఆ ద్వంద్వత్వం బాధలన్నీ అనుభవించేసామనుకున్నాము. అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు. ఇక అన్వేషణ మొదలైందనమాట. రెయ్యి బాలు అలా ఈ ఆత్మ ఈ జాక్ తిరుగుతూ ఉండగా ఒకరోజు స్త్రీ ఆత్మ అనేది కనిపించిందని కూడా చెప్పుకున్నాము. ఇక సరే వీళ్ళిద్దరూ కలిశారు. మళ్ళీ అక్కడ ఉన్న గ్రామానికంటే వాళ్ళు ఉండే ప్లేస్కి తను తీసుకెళ్ళింది ఈ కలిసిన ఆత్మ. ఇద్దరు కలిసి కూడా మళ్ళీ అక్కడ వాళ్ళందరినీ చక్కగా కలవటము, అక్కడ అంతా వాళ్ళు కూడా మళ్ళీ ఆ కనెక్షన్స్ అన్ని చేస్తూ ఉండటము, ఒక కొత్త నాగరికతని ఉంచటము ఇలా చేస్తూ ఉన్నారనమాట క్రమేణా. ఇక వీళ్ళు ఎలా అయ్యారంటే, వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఈ అనుభవాలు చెప్పుకుంటూ ఇలా సృష్టి చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఈ అనుభవాలు అది పంచుకుంటూ ఉన్నప్పుడు మన జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎనర్జీస్ మనకు వస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఎనర్జీస్ వస్తూ ఉంటాయో అప్పుడు మనం సృష్టి చేయగలుగుతాం అనమాట. మళ్ళగా కొత్తగా మళ్ళీ ఈ ఎనర్జీస్ని మళ్ళీ ఇది చేసుకుంటూ ఇట్లా సృష్టి చేసుకుంటూ ఉన్నాము. మనం బృందాలుగా ఏర్పడ్డాము, చిన్న బృందాలుగా, పెద్ద బృందాలుగా ఏర్పడ్డాము. మళ్ళీ కావాలంటే అటు తిరుగుతూ ఉన్నాము. ఈ బృందాలని మనం ఈ ఆధ్యాత్మిక కుటుంబం, ఈ టోబయాస్ చెప్పేది ఈ ఆధ్యాత్మిక కుటుంబాల అట్ట గురించే చెప్తూ ఉంటారనమాట. అలా తిరుగుతూ ఉన్నాము, సృష్టి చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఇంకా మనలో ఈ ద్వంద్వత్వం అనేది ఇంకా ఉన్న కొందికి పెరుగుతూ ఉన్నామంట. బృందాలుగా ఏర్పడిన తర్వాత ఏమయ్యామంటే, ఒక బృందంగా ఏర్పడినప్పుడు చేతులు పట్టుకొని మనం అందరం ఒక బృందంగా ఏర్పడి లింకులు పెట్టుకునేటప్పటికి ఏమైందంటే అప్పుడు మనం స్వేచ్ఛ కోల్పోయాం, స్వాతంత్రం కోల్పోయి పైగా బంధాలు ఏర్పడ్డాయి, అప్పుడు కర్మలు ఏర్పడ్డాయి, బాధ్యతలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డాం అనమాట. ద్వంద్వత్వం ఇంకా ఇంకొక లెవెల్కి వెళ్ళాం. శూన్యంలో ఏకత్వంలో ఉన్న మనం ఇలా మెల్లిగా బంధాలతో కర్మలతో ఇలా కర్మ కూడా స్టార్ట్ అయింది. బంధం ఉన్న దగ్గర కర్మ ఉంటుంది కదా. ఇలా మారుతూ ఉండేటప్పటికి కూడా నిరంతరంగా ఇట్లా కర్మలు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఒక కుటుంబంగా ఇట్లా ఏర్పడ్డామో మరి కుటుంబ నౌక అనేది ఎప్పుడైతే ఎక్కేసామో అప్పుడు స్పర్ధలు రావటం కూడా చాలా కామన్ కదా. ఇక వీళ్ళ మధ్య కూడా స్పర్ధలు రావటం మొదలైనాయి. ఇక స్పర్ధలు ప్రారంభం అయ్యేటప్పటికి
వీళ్ళకి ఇంకా ద్వంద్వత్వం పెరుగుతూ ఉంది. ఎక్కడో వీళ్ళకి ఒక ఏదో ఇదనమాట, ఏదో లీలగా గుర్తుంటుంది. ఒక యాక్సిడెంట్ జరిగితే కనుక మనం మతిమరుపుకి ఎలా లోనవుతామో అన్నీ మర్చిపోయినట్టుగా ఏదో మర్చిపోయాము, ఏదో గుర్తు చేసుకోవాలన్న తపన ఉంటుంది. ఆ తపన ఉంటుంది, ఎనర్జీస్ తగ్గిపోతున్నాయి అనిపిస్తుంది. ఇక ఎలా ఉందంటే ఈ ఎనర్జీస్ తగ్గే కొందికి ఎందుకంటే ద్వంద్వత్వం మనలో ఎంత పెరిగిపోతే అంత ఎనర్జీస్ పడిపోతూ ఉంటాయి. సరే వీటిని ఎలా పెంచుకోవాలి? ఒకవేళ ఎనర్జీస్ మనం ఏమన్నా పెంచుకుంటే కనుక మళ్ళా మన లోకాలకి మనము ఎడగలుగుతామేమో. లీలగా గుర్తుంది సంథింగ్, నేనేదో ఇంతకంటే భిన్నంగా ఉన్నాను, ఎనర్జీ నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను, గుర్తు చేసుకోలేకపోతున్నాను. ఒకవేళ నేను ఎనర్జీ పెంచుకుంటే గనక మళ్ళీ నేను ఆ వెనకటి ఇదికి వెళ్ళిపోతానేమో. సరే ఎవరిస్తారు మరి? ఇప్పుడు అందరం అలా వచ్చిన వాళ్ళమే, అందరూ ఆ అగ్నిగోడ దాటి వచ్చిన వాళ్ళమే, అందరికీ ఇదే భావన ఉంది. మళ్ళా నేను వెనక్కి తిరిగి వెళ్ళాలనే ఉంది అందరికీ. ఎవరు మరి అప్పుడు ఏం చేయాలి? అలాగే బలవంతంగా అన్నా తీసుకోవాలి, యుద్ధాలు చేసన్నా తీసుకోవాలి, దొంగతనాలన్నా చేయాలి. ఇలా ఎనర్జీ దొంగతనాలు అనేది కూడా స్టార్ట్ చేసేసాం, అందులో కూడా ఉన్నాం మనము. ఎనర్జీ దొంగతనాలు మొదలైనయా? ఇటు చీకటి వైపు కానీ వెలుగు వైపు కానీ లొంగిపోతూ ఉండేవాళ్ళము. ఇలా కూడా మనము ఇంకా ఇదేయామన్నమాట. ఇక యుద్ధాలు అనేది కూడా చేసుకోవటం మొదలుపెట్టామన్నమాట. యుద్ధాలు చేసుకుంటున్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ వాతావరణానికి తగ్గట్టు మనం మలుచుకుంటా ఉన్నాం. ఎక్కడికుంటే అక్కడ మళ్ళా కొత్త ఎనర్జీ తీసుకుంటూ ఉంటాం కదా, కొత్త సృష్టిలు చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ సృష్టిస్తున్నాం, ఓ పక్క నక్షత్రాలు, గెలాక్సీలు, విశ్వాలు, ఇక్కడ కూడా మళ్ళీ సృష్టి చేస్తూ ఉన్నాం. కానీ ఇది ఎలా ఉందంటే ద్వంద్వత్వంతో, కోపతాపాలతో ఇక్కడ అన్నీ మారిపోయినాయి కదా మనలో. ఇవనేది ఒక పక్క ఇది ఒక అపనమ్మకం కలుపుతూ ఉంటుంది, అనుమానాలు కలుగుతూ ఉంటాయి, అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ద్వంద్వత్వం మొదలైన తర్వాత ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఓ పక్క ఎనర్జీ తరిగిపోతుండేది ఇట్టా ఉండేటప్పటికి, అదనమాట. ఇప్పుడు తేజోబిందులు కానీ సరే ఇట్టా చేస్తున్నాం కదా, ఇట్టా కూడా ఇంకా కొందికి మనలో మెల్లగా ఈ సాంద్రత అనేది బరువు పెరగటం మొదలు పెడతా ఉందన్నమాట. మనలో ఈ ద్వంద్వత్వం పెరిగే కొందికి ఇక్కడ మనలో కూడా తేడా వస్తుందన్నమాట. ఇంకా అలా వచ్చేటప్పటికి ఇంకా ఈ ద్వంద్వత్వం పెరిగిపోయే కొందికి మన బాడీలో తేడా రావటం మొదలుపెట్టింది. అప్పుడు మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇదిగా మారామన్నమాట, ఈ కాంతి శరీరులుగా. అప్పుడు మారిపోయి కూడా మళ్ళా ఇలా చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఇదే వాతావరణం ఉంది, ఈ యుద్ధాలు ఇది బాగానే సరే చేస్తున్నాము. ఇంకా ఎన్నాళ్ళున్నా ఈ యుద్ధాలు చేసుకుంటున్నాము, వెళదామని అయితే ఉంది, ఇదే పరిస్థితిలో ఉంటున్నాము. ఎన్నాళ్ళున్నా కూడా ఇక వీళ్ళు బాగా యుద్ధాలు చేసుకోవడం అంటే ఇద్దరు నీరసించిపోయారు అనమాట. ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయేటప్పటికి మరి ఏం చేద్దాము, ఇలా అయితే కాదే అని చెప్పి ఒక సమావేశం పెట్టుకున్నారు. సమావేశం పెట్టుకొని ఇక వీళ్ళు ఈ చీకటి వాళ్ళు, వెలుగు వాళ్ళు కూడా అందరూ కలిసి సమావేశం పెట్టుకొని ఇలా కాదు, ఈ ఎన్నాళ్ళు యుద్ధం చేసినా ఇది పరిష్కారం కావట్లేదు, సమస్య అయినా మనకు మించి ఉంటుంది, ఏదో ఒకటి చేద్దామని ఏం చేశారు, వీళ్ళిద్దరు ఎనర్జీస్ ఇచ్చి ఆర్కేంజల్స్ని సృష్టించుకున్నారు. వాళ్ళు అందరం కలిసి మన ఎనర్జీస్ అన్నీ ఇచ్చి ఆర్కేంజల్స్ని తయారు చేసుకున్నాం. మనమే ఎనర్జీ ఇచ్చి ఆర్కేంజల్స్ మనమే సృష్టించుకున్నాము. అది ఎందుకంటే మన మధ్య సమైక్యత, ఈ ద్వంద్వ సమైక్యత తెచ్చుకోవటానికి ఒక మీడియేటర్ లాగా తయారు చేసి తెచ్చుకున్నాం అనమాట. అప్పుడు వాళ్ళు ఆర్కేంజల్స్ మనకి చెప్పింది ఏంటంటే, మీ ప్రకంపన అనేది తగ్గించుకుంటే కానీ మీరు ఇంకా కూడా తగ్గించుకున్నప్పుడే ఈ ద్వంద్వత్వం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ద్వంద్వత్వం మీద మీరు సమైక్యత అది చేసుకున్నప్పుడే మీరు ఎదుగుతారు అని చెప్పి చెప్తారనమాట. అది అర్థం కావాలి అంటే మీరు ఇలా చేయాలంటారనమాట. సరేనని చెప్పి ఒప్పుకుంటారు వీళ్ళంతా కూడా. ఒప్పుకొని ఇంకా కూడా అలాగే చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు మన నుంచి ఇప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకొని అది సమైక్యత పరిచేసేయచ్చు కదా. ఇప్పుడు మనమే సృష్టించాము, వాళ్ళు ఇట్లా సలహా ఇచ్చి వదిలేయటం ఏంటి, మరి మనందరినీ సమైక్యత చేయొచ్చు కదా వాళ్ళే మనందరినీ
అనుకుంటాం. కానీ మనం సృష్టి ఏం చేసాము, అక్కడ ప్రోగ్రామింగ్ ఏం చేసాము, వాళ్ళు మనకు సలహా ఇవ్వాలి. సలహా మాత్రమే ఇస్తారనమాట వాళ్ళు మనకి. ఇక అంతకు మించి వాళ్ళు ఏం చెయ్యరు. మనకేదన్నా వస్తే గనక మనము ఈ ద్వంద్వత్వంలోనే మనం బాగా తెలుసుకోవాలి. అంటే మనకు మనం తెలుసుకోవాలి, కానీ మనం ఏం చేయొచ్చో, ఏం చేస్తే అది ఆ స్థాయిని మనం పెంచుకుంటామో వారు గైడ్ చేస్తారు అంతే. సలహానే ఇస్తారు, సలహా గైడ్ మాత్రమే. సలహా మాత్రమే ఇస్తారనమాట. కానీ శక్తులు ఏంటంటే మనమే ఉపయోగపెట్టుకోవాలి. ఒకళ్ళ ఏదన్నా ఉంటే కనుక మనం అడిగితే చేతనైతే వాళ్ళకి పై లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసినంత లెక్క చెప్తారు. లేకపోతే వాళ్ళు చెప్పలేదు అంటే అర్థం ఏంటంటే మనలోనే అది ఉంది, మనమే తెలుసుకోవాలి. సరే, ఇక విశ్వ ప్రయత్నం మనము అన్నీ బాగా చేస్తానే ఉన్నాము. ఇంకా 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 కూడా ఇవన్నీ దాటాలనుకుంటాము. ఎప్పుడు ఆడుతూ ఉన్నాము, ఇట్టా కూడా ఆడుతూ ఉన్నాము. కానీ కనీసం ఇప్పుడు ఇదొక ఆట, ద్వంద్వత్వ సమైక్యత అనేది ఒక ఆట డ్రాగా అన్న ములుస్తుంది, కానీ అసలు ఒక కొలికి రాటల్లా. మళ్ళా ఇలా కాదని చెప్పి మళ్ళా 12 విశ్వాల అందరినీ పిలిచి మళ్ళా పెట్టాం, ఏర్పాటు చేసామన్నమాట. మళ్ళా అతిరథ మహారథులంతా వచ్చారు. అంటే అందరం అగ్నిగోట దాటిన వాళ్ళమే, అయినా కూడా అందరిలో కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఊరికి ఒక పెద్ద ఎలా ఉంటారు అట్టా అందరూ ఒక రకంగా ఉండరు కదా. అలా ఈ అనుభవాన్ని సాధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుందామని చెప్పారన్నమాట. అప్పుడు మీరు అనేది ఇంకా కూడా మీ ప్రకంపనలు ఇంకా తగ్గించుకోవాలి, మీ సాంద్రత అనేది. వీళ్ళు ఇక్కడ ఉండంగానే ఇప్పుడు సూక్ష్మ కాంతి శరీరాలుగా ఉన్నప్పుడు కూడా తర్వాత ఈ ద్వంద్వత్వం పెరిగే కొద్దికి ఏమైందంటే మనము బరువు పెరగటం మొదలుపెట్టాం. అది మనకి చాలా ఇబ్బందిగా ఉండటం మొదలుపెట్టింది. మనమే కాకుండా ఈ విశ్వాలు కూడా గట్టిపట్టడం మొదలుపెట్టాయి. మనం ఏం చేసేవాళ్ళము, అంతకుముందు కాంతి శరీరధారులం కాబట్టి ఎందులోనైనా దూసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అవే మనకు అడ్డొస్తున్నాయి. ఇది ఈ పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా ఆ తర్వాత ఈ మీటింగులు పెట్టుకుని ఉంటారు. అయినా కూడా హైవేలు వేసుకుంటారు వీళ్ళు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికెక్కడ అడ్జస్ట్ అవుతాం, నేర్చుకుంటున్నాం కదా. ప్రతి చోట ఈ అన్వేషణలో కూడా ప్రతి దాంతో కూడా మనం నేర్చుకుంటూనే ముందుకెళ్తూ ఉన్నాం అన్నమాట. అలా హైవేలు వేసుకున్నాము, దానికుండా కూడా తిరుగుతూ ఉన్నాము. సరే, ఎప్పుడైనా ఇది ఆట అంటే డ్రాగానే ముగుస్తుంది, ఇది మనం అంత అనేది చూడలేకపోతున్నాము. ఇంకా ద్వంద్వత్వ సమైక్యత అనే ఆట ఈసారి ఇంకా బాగా ఆడదాము అని చెప్పి, ద్వంద్వత్వ సమైక్యత, ద్వంద్వత్వ సమైక్యత పొందాలి అని చెప్పి ఈ ఆట ఇంకా బాగా ఆడాలి మనం అని చెప్పి మళ్ళా అన్ని విశ్వాలకు కూడా అదే ఇక్కడ మనం సృష్టించుకున్నయ్యే ఈ విశ్వాలు. అక్కడ ఏమన్నా తొలి సృష్టి చేసేసాము, ఇక్కడ మలి సృష్టి ఈ ద్వంద్వత్వంలో చేసుకున్నాం ఇదంతా. ఇప్పుడు అందరం మళ్ళా ఒక చోట సమావేశమయ్యి దీన్ని ఇంకా పకడ్బందీగా ఆడదాము ఆట అనుకున్నాం. దీని ఆట అని కూడా ఎందుకు అనుకుంటున్నామంటే, ఇది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఆటలు పాటలు అన్నీ రాసుకుంటున్నాం అన్నమాట. ముందస్తు ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. అందుకే ఇక్కడ కర్మ కూడా యాడ్ అయ్యేది. ఎందుకంటే ముందు అన్ని ప్లాన్లు చేస్తూ ఉంటాం, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని. సరే, ఇలా పెట్టుకున్నాము. సరే, దీన్ని బాగా ఆడాలంటే ఇంకా మనము కొన్ని ఒప్పందాలు చేసుకొని ఈసారి ఇంకా బాగా ఆట ఆడదాము. దీన్ని మనం ఈ ద్వంద్వత్వాన్ని బాగా లోతుల్లాగా ఇంకా బాగా లోతుగా అర్థం చేసుకోవాలి మనము. అప్పుడే దీని నుంచి బయటపడతాము. అప్పుడు పునరేకత్వం వస్తుంది, ఇది సాధిస్తాము. ఒక స్థితప్రజ్ఞత అనేది తెలుసు మనకి, కానీ ఆడాలి కదా. ఈ ఆడటానికి ఇది పెట్టుకున్నాం అన్నమాట. ఇక వీళ్ళు ఇలా చెప్పారు, ఇంకా కూడా మనం తగ్గించుకోవాలి. అది ఏంటమ్మా అంటే, అప్పుడు ఏం చేశారంటే, ఒక సూర్యుడున్న అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఒక సూర్యుడు కాదు, 2 సూర్యుళ్ళు, ఇంకా ఎక్కువ సూర్యుళ్ళు, ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కూడా. ఇప్పుడు సౌర కుటుంబం ఏర్పడుతుంది. మళ్ళీ ఈ నక్షత్రాలు, ఈ సౌర కుటుంబాలు ఇవన్నీ కలిసి గెలాక్సీలు ఏర్పడుతుంటాయి. ఇలా ఎన్నో గెలాక్సీలు కలిపి విశ్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఉంటాయి కదా. ఇవన్నీ మనం సృష్టించినవి ఉన్నాయి కదా. వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం అన్నమాట. పిలుచుకుంటే వాళ్ళందరూ కలిసి సరే ఈసారి బాగా ఆడదాం అనుకున్నాం కదా. అయితే మన ప్రకంపనలు ఇంకా కూడా తగ్గించుకోవాలి,
మనము భౌతిక శరీరం తీసుకోవాలి అని చెప్పనుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఇదంతా శరీరం రాకముందు రాకముందుదే ఇదంతా మన ఎనర్జీ రూపంలో చేసిన ప్రణాళికలు, ఎనర్జీ రూపంలో ఉండంగా చేసినవి. అసలు మనకి ఎనర్జీ రూపానికి పేర్లు ఉంటుంది కానీ మనకేం ఉండదు, పేర్లు కూడా ఉండవు అనమాట. ఎవరి ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళ అట్ట పిలుస్తారు అనమాట. ఫ్రీక్వెన్సీని బట్టి ఒకళ్ళకు ఫ్రీక్వెన్సీ ఒకళ్ళకి అసలు ఉండదట. ఎవరి ఫ్రీక్వెన్సీ వాళ్ళకే ఉంటుందట. ఆ ఫ్రీక్వెన్సీని బట్టే పిలుస్తారట, పిలిచినా కూడా మనకి. సరే, ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఒక సౌర కుటుంబం అనేది అన్నిటికీ ఎడంగా ఒక సౌర కుటుంబాన్ని పెట్టారు. ఒకే సూర్యుడు ఉండేటట్టు పెట్టారు. అది ఇంకా మొన్న కూడా మీరు ఇంకా మీ ఎనర్జీ తగ్గించుకొని వెళ్ళాలన్నారు, ఈ భూలోకానికి వెళ్ళాలన్నారు అనమాట. సరేనని చెప్పి దానికి ఒప్పందాలు పెట్టుకున్నారనమాట. మీరు అక్కడికి వెళితే కనుక మిమ్మల్ని మీరు మర్చిపోవాలి, మీ గతం అంతా మీరు మర్చిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ అగ్ని కూడా దాటింది మర్చిపోవాలి, మీరు అహమస్మి రాజ్యాన్ని నుంచి వచ్చారని మర్చిపోవాలి, మీ ఎనర్జీస్ అన్నీ వదులుకోవాలి, మీ ఎనర్జీస్ అన్నీ మర్చిపోవాలి, మీరు అజ్ఞానాన్ని పులుముకోవాలి. ఇంకా గతం అంటూ ఏమీ ఇది లేకుండా మీరు ఇప్పుడు కొత్తగా అనేది మళ్ళీ ఏమీ తెలియని వాళ్ళలా మళ్ళీ అంతా ఇక్కడ జీవనం మొదలు పెట్టాలన్నమాట. ఇవన్నీ కండిషన్స్ అన్నమాట. ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా అన్నిటికీ ఇష్టమయ్యి ఓకే అన్నాము. అంటే చాలా మంది అగ్ని కూడా దాటి వచ్చారు, అందరికీ భూమి మీదకి రావాలని ఉంది. ఎందుకంటే కనీసం ఇది డ్రాగా ముగిసినా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుంది అని చెప్పి అందరూ సిద్ధంగానే ఉన్నారు. కొంతమందే ధైర్యం చేసిన వాళ్ళే మేము అన్నింటికీ ఒప్పుకుంటాము అని చెప్పి దూకిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళల్లో మనం ఉన్నామన్నమాట. మనము సాహసాలతో ఇక్కడికి అడుగు పెట్టామన్నమాట. కానీ ఇది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఆ పరమాత్మకి తెలియదు, మనకి తెలియదు. ఇది మనతోనే స్టార్ట్, ఒక కొత్త ఎనర్జీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది వాళ్ళకి తెలియదు ఎప్పటిదాకా. ఇదంటే ఇది మన ద్వంద్వత్వం పూర్తి చేసాం, అది ఎప్పటికవుతుంది వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. ఈ విధంగా సరేననుకున్నాము. సరేనని చెప్పి మనకి భూగ్రహం ఇవ్వాలి కదా, అది మనకి ఏం చేశారంటే అది ఒక జలమయ గ్రహమే ఇచ్చారనమాట. భూమి కూడా లేదు అక్కడ, ఇంకా భూమి ఇవ్వాల. దాన్నే చేసుకోమన్నారు మీ ఇష్టం వచ్చినట్టు. అది మన వర్క్షాప్. ఒక ప్లేస్ ఏదన్నా నుంచి గోడ కట్టి ఇదని ఇష్టం వచ్చింది కట్టుకో అన్నట్టు అది అలా ఇచ్చేసారనమాట. సరే వచ్చాము. ఈ భూమి మీదకి లేదు, భూమి కూడా ఏర్పడలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మనమే ఏం చేసామంటే మన ఎనర్జీసే కొంత ఆ భూగ్రహానికి ఇచ్చేటప్పటికి అది కూడా ఒక ప్రాణశక్తి ఇది చేసుకొని ఆ జలం ఎలాంటిదంటే అందులోంచి ఆ విశ్వం నుంచి ఆ మట్టి కణాలని ఇసుకని అలా తీసుకొని భూమిగా తయారయ్యే ఆ భూమి ఆకర్షణ దానికి ఉందన్నమాట. అది మనం ఎప్పుడైతే దీనికి మన శక్తి అంతా అందరం ఎప్పుడైతే ఇచ్చామో దానికి ప్రాణ ప్రతిష్ఠ అయినట్టు అయిందనమాట. ఆ భూమి అనేది ఎలా కావాలంటే అలా ఎదుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా తాను పెంపొందించుకునే ఇది విస్తరణ అయ్యే ఇది తను కూడా పొందిందనమాట. అందుకని భూగ్రహంగా ఉన్నదాన్ని మనం భూమాతగా చేసుకున్నాం మన ఎనర్జీస్ ఇచ్చి. అట్లాంటి గ్రహం కాదు మన అన్నిట్లోకి ఎంత స్పెషల్. ఎక్కడైనా కూడా ఒక గ్రహాన్ని తయారు చేసి పలానా చోట మీరు ఉండండి అని చెప్పి పంపించేస్తారు. కానీ మీరే వెళ్ళండి, మీరు ఏమన్నా తయారు చేసుకోండి అని మనల్ని పంపించేశారు. ఆ గ్రహాన్ని సృష్టించుకున్న వాళ్ళం మనమే, ఆ భూమాతను సృష్టించుకున్న వాళ్ళం మనమే. అందుకనే భూమాతే మనమే భూమాత. మన ఎదుగుదలే ఆమె ఎదుగుదల. ఇప్పుడు మనకి ఏంటమ్మా అంటే మనము ఎదిగితేనే ఆమె ఎదుగుతుంది, ఆమె ఎత్తే పాటే మనం అన్నమాట. ఇట్టా కూడా ఇంకా ఇలా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పటికి కూడా ఏంటంటే మళ్ళీ ఫుల్గా ఇది కాలేదు. మనం ఈ భూగ్రహం మీదకి వచ్చినప్పుడు కూడా శాంతం మనం వచ్చేవాళ్ళం కాదు, మనం వస్తూ పోతూ ఉండేవాళ్ళం. ఇక్కడ తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఎట్ ఏ టైం మనము కాంతి శరీరధారులము
ఆ, ఇక్కడ ఒక్కసారి ఉండాలంటే మనం ఈ ఉండలేము. బరువైన శరీరాన్ని మోయాలంటే కష్టం. అసలు బరువైన శరీరాన్ని మనం మొయ్యలేము. అట్ట తిరిగే వాళ్ళం ఒక చోట ఉండాలంటే మనం ఉండలేము. అదే విశ్వమే మన ఇల్లు అనమాట. ఎక్కడ జ్ఞానం కావాలంటే అక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటూ ఉండేవాళ్ళం, సృష్టి చేస్తూ ఉండేవాళ్ళం. మన పని అదే అనమాట. ఒక చోట అసలు మనం నిలకడగా ఉండేవాళ్ళం కాదు, మనకంటూ ఒక ఇల్లు లేదు. అలా తిరిగేవాళ్ళం అన్నమాట. విశ్వమే మన ఇల్లు, అట్టా ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఒక చోట మనం ఉండాలి, అది ఒక్కసారి మన వల్ల కాదనమాట. ఇలా క్రమేణా కూడా ఇలా భూగ్రహాన్ని మరి సృష్టి వస్తూ పోతూ ఉండేవాళ్ళము. మరి మనం ఇక్కడ ఉంటున్నాము అంటే అచ్చం మనమే వెళితే కనుక మనకి ఇది అక్కడికి వెళ్ళాము అంటే ఇక్కడ మన సాంద్రత కోల్పోయాము అంటే మనం ఇంకా శక్తులు కూడా కోల్పోతాం, వెనక్కి రావడానికి లేదు ఇక. అందుకని చెప్పి మనం ఏంజిల్స్ని కూడా సహాయం తీసుకున్నాం. వాళ్ళు ఏమన్నా మనం ఏమన్నా లోతుకి వెళ్ళే వాళ్ళం, వీళ్ళు బయట ఉండి మనకు సహాయం చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ ఏమన్నా మనం పడిపోయినప్పుడు వాళ్ళు కొంచెం మనల్ని సహాయం చేయడానికి సహాయం ద్వారా పైకి తీసుకురావాలి. మనతో పాటు వాళ్ళు కూడా అన్నమాట. సో మనతో పాటు ఏంజిల్స్ కూడా ఏంజిల్స్ ఉన్నారు. ఎందుకంటే గోడ దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాహసం చేసి భూమి మీదకి వచ్చిన వాళ్ళం కొంతమంది ఇంకా ఉన్నారు. సాహసం చేసి వచ్చిన వాళ్ళం మనము, మనకు సహాయంగా వీళ్ళు ఉంటారన్నమాట. ఆ విధంగా వచ్చాము. మరి భూగ్రహం మీద కూడా వచ్చేవాళ్ళము. ఇట్టాగే మెల్లమెల్లగా ఒక్కొక్కటి మళ్ళా సృష్టి అంటూ చేసుకుంటూ ఉంటున్నాము. అయితే ఫస్ట్ ఏంటంటే కొంచెం భూగ్రహం అది ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఒక శిలల్లా ఖనిజాల్లా అట్టా ఏర్పడటం మొదలుపెట్టాము అన్నమాట. అప్పుడు కూడా మనం ఏంటంటే ఎట్ ఏ టైం ఇందులో మనము ఉండలేం కాబట్టి రాళ్ళు అవన్నీ ఏర్పడిన తర్వాత అందులో ఏం చేసేవాళ్ళమంటే వచ్చి కొంచెం సేపు మన చైతన్యాన్ని అందులో పెట్టి ఉండి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మెల్లగా అక్కడ నిద్రించడం అనేది నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ ఉండటానికి అట్లా వస్తూ ఉండేవాళ్ళం, పోతూ ఉండేవాళ్ళం. రాళ్ళుగా రావడం, కొంతసేపు ఇక్కడ కొంతసేపు అక్కడ ఆత్మలుగా ఆ చైతన్యాన్ని ఇక్కడ ఎందులో పెట్టేవాళ్ళం. దానికి మళ్ళీ జీవం పొయ్యాలి కదా, అట్టా పెడుతూ ఉండేవాళ్ళం, తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మనం ఎట్ ఏ టైం ఇప్పుడు వేడి నీళ్ళల్లో చేయి పెట్టాలంటే కాలుతాయేమోనని మనం జస్ట్ మునీళ్ళు పెట్టి ఇట్లా వెనక్కి లాగేస్తాం. ఎట్ ఏ టైం లోపల పెట్టమో కాలుతాయేమోనని. అట్టాగే మనం కూడా ఏంటంటే ఒక్కసారి భూమి మీదకి రావాలంటే ఇక్కడ ఉండాలంటే ఆ చైతన్యంలో మనకు కష్టం కాబట్టి వస్తూ పోతూ ఉండేవాళ్ళము. అట్టా ముందు రాళ్లల్లో చెప్పి చేసాము. అందులోనే మళ్ళీ ఇంకా కూడా మరి ముందుకు వెళ్ళాలి కదా. అసలు ఈ నిర్జీవమైన ప్రదేశం కదా ఇచ్చింది మనకి, అందులో ఏమీ లేదు. ఆ నిర్జీవంగా ఉన్నదానికి మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. అట్టాగా ఈ రాళ్ళకు కూడా మనము మన చైతన్యం అనేది ఇచ్చి జీవాన్ని ఇది చేస్తున్నాం అనమాట, పంచుకుంటున్నాం అనమాట. అవి కూడా మరి రాళ్ళు ఏంటి, వాటికి జీవం ఏంటి అనుకుంటాం, వాటికి కూడా ఉంటుంది అనమాట. ఒక రాయి జీవనం ఉన్నాళ్ళు అది గట్టిగా ఉంటుంది. జీవరాళ్ళు అంటారుగా, జీవరాళ్ళు అంటారు, మళ్ళీ రాళ్ళు కరిగే సమయం అంటారు, అన్నీ ఉంటాయి. అట్టాగే మరి దానికి అట్టా జీవం పోసి అక్కడ మనం మెల్లగా ఒక నిర్దించటం అనే స్థితి నేర్చుకున్నాం అన్నమాట. రాళ్ళలోకి వచ్చి జీవం పోసి కొద్దిసేపు ఇక్కడ ఉండడమే కాదు, కొంచెం ఇక్కడ పడుకోవడం కూడా ప్రాక్టీస్ చేసాం. తర్వాత రాళ్ళలో ఉన్నప్పుడు నిద్రించడం, ఒక ఉనికి, జస్ట్ అట్ట ఉన్నాము అంతే కదా. రాళ్ళలో కదలకుండా అలా ఉండడం, అంతే ఉండటం అనమాట. దాంతో పాటు నిద్ర కూడా. అంటే అప్పటి వరకు పోయి వెళ్తూ వస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నది, అది పోతూ వస్తూనే ఈ పని చేస్తున్నాం. కొద్దిగా నిలకడ కొంచెం సేపు ఉండటము, కొంచెం సేపు పోవటము, దీనికి ప్రాణం పోసేసి అట్ట కొంచెం సేపు ఇక్కడ ఉంటున్నాము చైతన్యంగా, మళ్ళీ వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్గా అందులో ఉంటున్నాం. మళ్ళీ ఇందులో కూడా ఎన్నెన్నో జన్మలు తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఆ రాళ్ళల్లో కూడా మరి వజ్రం దాకా పోతాము అంటే హైయెస్ట్లు ఉంటాయి కదా ప్రతి దాంట్లో కూడా. అట్టా కూడా జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా అలా నేర్చుకుంటున్నాం. మళ్ళా నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నాం అనమాట. అట్టా కొన్నాళ్ళ తర్వాత ఇక దీంట్లో కూడా హై లెవెల్ వెళ్ళిపోయిన తర్వాత వజ్రాల దాకా సపోజ్ అట్టా అయిపోయామనుకో, తర్వాత ఇక ఏంటంటే వృక్షాల్లోకి వచ్చాం. ఈ వృక్షాల్లోకి వాటి వచ్చేటప్పటికి మెల్లగా శ్వాసించటం నేర్చుకున్నాం. ఇక్కడ స్టార్ట్ అయింది శ్వాస. ఇక్కడ అనేది శ్వాసించటం నేర్చుకున్నాం అన్నమాట. అట్లాగే ఇక్కడ అనేది మళ్ళీ జన్యువులు కూడా వీటికి కూడా ఒక DNA ఇది కూడా పెట్టుకుంటూనే ఉండేవాళ్ళం. చెట్ల నుండి స్టార్ట్ అయింది. అట్టా పెట్టుకుంటే వాళ్ళు ఇందులో కూడా ఉంటుంది. అట్టా ఇది కూడా అంతే. ఫస్ట్ అందులో చేస్తూ అట్టా వస్తూ పోతూ ఉన్నట్టు కూడా అట్టా కూడా కొన్నాళ్ళు చేసేవాళ్ళం. అందులో కూడా రకరకాల చెట్లు ఉంటాయి కదా, రకరకాలు ఇది మరి ఎన్నెన్నో నేర్చుకున్నాం మనము.
అక్కడైనా ఉనికి నేర్చుకున్నాము, ఇక్కడ ఊపిరి ఆ శ్వాసించటం అనేది నేర్చుకున్నాము. మళ్ళా వీటి నుంచి మళ్ళా ఇవ్వటం అనేది కూడా చెట్లు అంటేనే ఇవ్వటం కదా. ఆ సహాయం అట్టా నేర్చుకున్నాము. అలా నేర్చుకుంటూ ఉన్నాము. ఇంకా కూడా అలా ఎదుగుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ శ్వాసించటం నేర్చుకున్నాం కదా. ఇక తర్వాత మరి ఇప్పుడు ఈ గాలి ఈ నీరు కలిపితే కనుక ఇది ఏర్పడుతుంది కదా, బ్యాక్టీరియా ఏర్పడుతుంది కదా. అట్లా ఇది దీని తర్వాత చెట్ల తర్వాత ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది ఏర్పడితే కనుక ఒక ఏకకణ జీవుల్లా జీవించటం. ఆ తర్వాత ఇంకా కొంచెం తర్వాత బహుకణ జీవులుగా, ఇంకా ఆ తర్వాత ఎలా తీసుకున్నాము జలచరాలుగా. మన ఒళ్ళు సపోజు మొయ్యాలి అంటే మనకు అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే హాయిగా కాంతి శరీరాలుగా బరువు లేకుండా మనం బరువు మొయ్యాలంటే మనకి పెద్ద ఇబ్బంది అయిన విషయం. అందుకని ఏం చేసాము, జలచరాలుగా తీసుకున్నాం. అక్కడైతే నీళ్ళేమో వస్తాయి మన బరువు, అందుకని తేలిగ్గా ఉంటుందని ఇటు చేపల్లాగా వాటిలాగా తిమింగలాల్లాగా తీసుకున్నాం. ఆ నడకలు కూడా ఎక్కడ నేర్చుకున్నాం, నీటి ఏనుగుల్లాగా అట్ట నీళ్ళల్లో ఉండేవాళ్ళ నడకలు కూడా అక్కడే నేర్చుకున్నాం. నడక నీటి ఏనుగులు అవి నీటిలోనే నడుస్తాయి అడుగున. అట్టా మనకి శరీరం బరువు మోయటం అంటే మనకు చాలా కష్టమైన విషయం అన్నమాట. ఆ విధంగా అట్టా నేర్చుకున్నాం అనమాట అక్కడ కూడా. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మనకి అవంటే కూడా మనకి డాల్ఫిన్స్ అలాంటివి అంటే కూడా మనకి బాగా ఇష్టం అన్నమాట. అలా కూడా జన్మలు తీసుకున్నామా? ఇవన్నీ దాటుకొనే వచ్చాం సార్. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ అంటే ఇవే మనం అన్నీ పొందే వచ్చాము. ఉట్టినే కాదు, ఇన్ని యుగాలుగా ఎంత ఇది మనం వెయిట్ చేసిన సమయం వచ్చింది ఇప్పుడు. ఓకే, తర్వాత మేడం ఇంకా అలా చేసిన తర్వాత మళ్ళా ఉభయచరాల్లా తీసుకున్నాం. కొన్నాళ్ళు నీళ్ళల్లో అట్ట తాబేళ్ళ కప్పల్లా అందులోను ఇందులోను నేర్చుకుంటున్నాం. క్రమేణా మనం ఇక్కడ జీవించటం అనేది నేర్చుకుంటున్నాం. ఈ భూమి మీద అనేది ఇట్టా చేసుకోవాలనేది ఇది కదా, నేర్చుకోవాలి కదా. ఎక్కడికెక్కడ మారుతూ ఉంటాం మనం. ఎక్కడికెక్కడ మారుతూ ఆ పరిస్థితులకు తగ్గట్టు మనం మార్చుకుంటూ ఆ విధంగా కూడా నేర్చుకున్నాం అన్నమాట. తర్వాత మళ్ళా జంతువులుగా కూడా మారాము. మరి జంతువులుగా అంటే ఒక చోట నుంచి ఒక చోటకి సంచారం చేసేస్తాం. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్తూ ఉంటుంది. వీటికి కూడా అయితే ఇప్పుడు వీటన్నిటికి కూడా ఏటికి కర్మలు లేవు. ఎందుకంటే సృష్టానుసారం ఇవన్నీ ఉంటాయి. వాటికి ఏంటంటే వాటికి తెలుసు నేను ఆ పరమాత్మతోనే ఉన్నాను అనేది వాళ్ళకి తెలుసు. అందుకని వాటికి అసలు చావులు అదేదన్నా అన్నా కూడా అసలు వాటికి ఎలాంటి ఇది ఉండదన్నమాట. మానవ జన్మ దగ్గర నుంచి వస్తాయి. కానీ ఇక్కడ కూడా ఈ జంతువులు అనేది కూడా జంతు జన్మలు కూడా తీసుకున్నాము. అందులో కూడా మరి రకరకాల జన్మలు ఉంటాయి కదా. ఒక చిన్న దాని దగ్గర నుంచి మరి సింహాల దాకా, మరి పులుల దాకా, మరి అన్ని రకాలవి ఉంటాయి. క్రూర జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి. ఎన్ని రకాలో అన్ని రకాల అనుభవాలు కూడా పొందుతూ ఉన్నాం. అన్ని రకాలు కూడా నేర్చుకుంటున్నాం. వాటిట్లో కూడా DNA అనేది ఉన్నది మనకి. అయితే ఏంటంటే వీటన్నిటికి కూడా మేము పరమాత్మ నుంచి వేరు అన్న భావన వాటికి ఏదీ లేదు. మనమైతే మర్చిపోవాలన్న రూల్ కూడా మనకుంది, మనకే లేదు. పరమాత్మ వేరు నేను వేరు అన్న భావన మనుషులకే ఉంది. పరమాత్మని నేను పరమాత్మతో అనుసంధానమై ఉన్నానన్న భావనే ఉండేది. ఈ జలచరాల్లో అయినా రాళ్ళు, దాంతో అనుసంధానం, జంతువుల వరకు కూడా అదే జంతువుల వరకు కూడా అలాగే ఉంది. కాకపోతే మన దగ్గర కొన్ని పెంపుడు జంతువులు అవి ఉంటాయి కదా, వాటికి కూడా పైగా కర్మ అంటే ఎలా ఉంటుందంటే, ఒక జంతువు తనకు ఆకలి వేసింది అనుకో, ఆకలేసినప్పుడే అది వేటాడుతుంది. ఇక తర్వాత తన పక్కన తిరుగుతూ ఉన్నా కూడా వాటి జోలి పోదు. ఒక జంతువుని చంపితే పాపం లేదు. అదే ఒక మనిషిని చంపితే పాపం. అదనమాట తేడా. ఇక్కడ అనేది కర్మ ఉంటుందన్నమాట. వాటికి అసలు అలా చెయ్యవు. మనం చేస్తే ఎలా ఉంటాయి? మనం వినోదం కోసం, దీనికోసం చాలా వాటి కోసం హింస అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ అయితే మరి ఈ కొన్నిటికి అనుబంధం ఏర్పడుతుంది. ఇవన్నీ ఏం పట్టించుకోవు. కానీ పెంపుడు జంతువులు ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మల్లో అవి మానవ జన్మగా మారబోతూ ఉంటాయి. కాబట్టి అవి మానవుడి నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాయి. కొంచెం అనుబంధం పెట్టుకోవటము,
అట్టా మా యజమాని లేకపోతే దిగులు పట్టడం, వాటి కోసం పిల్లి కుక్క ఇవే మేడం ఇవి ఆవులని ఇట్లాంటి మనం పెంపుడు ఈ గుర్రాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా దగ్గర ఇంట్లో పెట్టి పెంచేటి అన్ని పెంచేవన్నీ కూడా ఎందుకంటే నెక్స్ట్ మానవ జన్మలకు రాపోతున్నాయి కాబట్టి మానవుడి నుంచి ఇవి నేర్చుకుంటాయి. అవి కొన్ని నేర్చుకుంటాం, ఇలా దిగులు పట్టడం అది ఇది. మామూలు జంతువులకి వాటికైతే ఇవన్నీ ఏమి ఉండవు. స్టార్టింగ్ ఉన్న జంతువులకు లేవు, పెంపుడు జంతువులకు మాత్రం. పెంపుడు జంతువులకి ఇది వర్తిస్తుంది అనమాట. ఈ దిగులు పట్టాలు, ఈ అనుబంధాలు పెట్టుకోవటాలు అవి మన నుంచి నేర్చుకుంటూ ఉన్నాయి అన్నమాట. రైట్, మన ఫీలింగ్స్ నే రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. మళ్ళా వాటికి కొంచెం మినహాయింపు అనమాట. తతిమ వాటికి అనేది ఏమి అంటే మేడం మరి అప్పుడు మనమే వస్తున్నాం కదా, అప్పుడు ఇంకా మానవులు లేరు కదా, ఇంకా రాలేదు జంతువులుగానే ఉన్నాం కదా, జంతువులుగా ఉన్నాము. తర్వాత జంతువులుగా ఉన్న తర్వాత మానవులుగా జన్మలు తీసుకోవటం మొదలు ఇక 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకు వచ్చేసినావా? వచ్చేసాం. తర్వాత అనేది ఇక మానవ జన్మలు కూడా తీసుకోవటం మొదలు పెట్టామన్నమాట. ఆ మానవ జన్మల దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ లో మనకి ఎలా ఉంటుంది, శైశవాత్మ అట రకరకాలుగా శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా ఇట్లా అన్ని రకరకాలు కూడా పొందుతూ ఉంటాము. ఇలా నిరంతరం కూడా ఇలా నిదానంగా పెరుగుతూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మన ఆట ద్వంద్వత్వం ఆట కదా. అదేంటంటే ఇప్పుడు మనము ఇన్నాళ్ళు ఆట అక్కడ ఆడాము. ద్వంద్వత్వంలోనే ఈ సృష్టి అంతా చేసుకుంటూ వచ్చాం మనము. అదేంటంటే మనం చేశాం కానీ దాన్ని పర్టికులర్గా మనకి తెలియటల్లా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆ కాంతి శరీరం ఉంది కాబట్టి మనకి ఎనర్జీస్ ఉన్నాయి కానీ మరి మనకు అనంగానే అయిపోతూ ఉంటాయి. అది మంచి చెడు విచక్షణ చేసే లోపల క్రియేషన్ జరిగిపోతూ ఉండేదన్నమాట. అదేమన్నా మన చేతులు దాటిపోతుందని దాని పర్యవసానం కూడా ఒక్కొక్కసారి అర్థం కానట్టు ఉండేది అనమాట. కోపం వస్తూ ఉండేది, మనకి క్రోధం వస్తూ ఉండేది, అట్టా ఉండేది అనమాట. ద్వంద్వత్వంలోనే చేసాం అది చేయటం కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నిదానంగా మనము ఇక్కడ అనేది ఇంకా మనం తెలుసుకోవటానికి ఇదనమాట, ఒక పక్వతకి వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా బయట చేసేసాము, అహమస్మి లోకంలో కూడా ఏం చేసాము, మనం బయటే సృష్టి జరిపాము. ఇక్కడ వచ్చి ఇక ఆ తర్వాతకి ఇటు వచ్చేసాము. ఇక్కడ ఈ ద్వంద్వత్వంలో ఏమైందంటే అక్కడ అన్ని సృష్టి చేశాము, లోపలికి అనేది వెళ్ళలా. ఇప్పుడు మానవుడుగా లోపలికి వెళ్ళడం ప్రాక్టీస్ చేయడం, లోపల ప్రాక్టీస్ చేసుకోవటం కోసం ఇది సమయము. ఇప్పుడు దాకా ఈ ద్వంద్వాల ఆటలోనే మనం ఆడుతూ వస్తున్నాం. ఇన్ని జన్మలుగా ఇట్లా వస్తూ ద్వంద్వత్వంలో ఉంటూనే వచ్చాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మళ్ళీ ఏకత్వాన్ని తెచ్చుకోబోతున్నాం అనమాట. అంతే, జనన మరణ చక్రం మీరు దాటాలని చెప్పారు. అందుకనే ఏ జన్మది ఆ జన్మ మనం మర్చిపోతాం. అవన్నీ ఒప్పందంలోని రూల్స్, అవన్నీ ఒప్పుకొని వచ్చాం మనము. అందుకనే మనకి ఏమీ గుర్తుండదు. ఇప్పుడు మానవ జన్మ రాగానే అన్ని మర్చిపోతాం. అది రూలు మనం ఒప్పుకొని అందుకు ఇష్టమయ్యే వచ్చాం మనము. మళ్ళీ బరువైన శరీరంతో ఉంటాం. ఇక్కడ బరువైన శరీరం వచ్చేసింది, మనం అన్ని కోల్పోయి ఇదిపోయాము. ఇప్పుడు మనకి సహాయకులు మనం తెచ్చుకున్నాము. పైగా మనం ఇంకా గ్రిడ్స్ అది పెట్టుకోవడానికి వచ్చాము. తర్వాత మనం అనేది ఇంకా పకడ్బందీగా ఆడాలన్న ఇదితో మనం ఇక్కడ గ్రిడ్స్ కూడా పెట్టుకున్నాము. ఎనర్జీ గ్రిడ్స్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా ఎవరు మనం డిస్టర్బ్ చేయకుండా మనము ఇది ఇంకా ఈ ఆట బ్రహ్మాండంగా ఆడుకోవాలనుకున్నాము. వీళ్ళు బయట నుంచే వస్తాం. అసలు వాళ్ళు ఏదన్నా ఏంజిల్స్ అది మన దగ్గరికి రావాలన్నా కూడా డైరెక్ట్ రారు. ఇక్కడికి వచ్చారు అంటే మాయలో పడిపోతారు. అంత పకడ్బందీగా ఉంటుందన్నమాట. అంటే మనం పిలిస్తేనే మనకు సహాయం చేయడం కోసమే వస్తారు. అసలు మనకు కనిపించరు వాళ్ళు, అంటే సహాయం చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే మనకి వినిపించటము ఇట్టాగో ఇది చేస్తారు తప్పితే ఈ ధ్యానంలోనూ మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే వాళ్ళు ఇదవుతారు తప్పితే లేకపోతే మనకి ఇవనేది ఏమి కనిపించవు, వినిపించవు మామూలు కళ్ళకి. ఓకే, ఇట్టాగే మరి ఇంకా కూడా ఈ ద్వంద్వత్వాన్ని నేర్చుకోవాలి అంటే అక్కడ చెప్పాం కదా, అక్కడ అనేది మనం సృష్టి అనేది ఎలా చేసాము, ఏ విధంగా చేసామంటే మనకి తెలియకుండానే టకటక అయిపోయినాయి. అది ద్వంద్వత్వంలో చేసామన్నీ. ఇప్పుడు అనేది ఈ సమయం ఏంటంటే మనం ఏకాంతంగా కూర్చొని మనల్ని మనం తెలుసుకునే సమయం అన్నమాట. అది ఇప్పుడు ఒక క్రికెట్ ఆట ఆడామనుకున్నాము, అది ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, ఇది ఎలా అవుట్ అయింది అన్నప్పుడు ఏం చేస్తాం, మనము స్లో మోషన్లో చూస్తామన్నమాట. ఇట్లాగే మనం ఈ ద్వంద్వత్వం అనే ఆట బాగా ఆడాలి అంటే గనక ఇప్పుడు మనం ఏకాంతంగా ఉండి
అంటే ఏకాంతం అంటే మరి ధ్యానమే కదా, అందులో కూర్చొని మనల్ని మనము అది తెలుసుకోవటానికి ఇది మంచి సమయం అన్నమాట. ఓకే. ఈ సమయంలో మనం అనేది అప్పుడు నిదానంగా ఆలోచిస్తూ ఉంటే గనక దాని గురించి మనము స్లో మోషన్లో చూసినట్టయితే కనుక మనకి అర్థమవుతాయి అన్నమాట. ఒక కారులో ఎక్కామనుకో, సపోజు కారులో ఎక్కి వెళ్ళేటప్పుడు మనం అన్ని పరిశీలనగా చూడగలుగుతామా? చూడలేం కదా. అదే నడుస్తూ వెళ్ళామనుకో ఎంత పర్టికులర్గా చూడగలుగుతాం. ఇప్పుడు స్లో అవ్వాలి మనము. ఇప్పటిదాకా హై స్పీడ్లో ఉన్నాము, స్లో డౌన్ అయ్యి లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. పైగా స్తంభన జరిగిపోయింది, ఇక సృష్టి అనేది ఆగిపోయింది. ఈ సృష్టి అనేది ఒక టైంలో స్తంభనకు వచ్చిన తర్వాతే మనం కాంతి శరీరదారులుగా ఉన్నప్పుడు కూడా బాగా ఈ స్తంభన వచ్చేటప్పటికి సృష్టి ఆగిపోయినప్పుడు అప్పుడు వచ్చిందనమాట మనకి ఆలోచనగా ఈ స్తంభన అప్పుడు అంతకుముందల్లా హై ఎనర్జీస్ మనకు వచ్చాయి అన్నమాట. ఆ హై ఎనర్జీస్ కూడా రావటం ఆగిపోయినప్పుడు అప్పుడు తీసుకున్నాం ఈ నిర్ణయం. మళ్ళీ 12 విశ్వాలతో పెట్టిన మీటింగ్, లాస్ట్ మీటింగ్ అన్నాను చూసావా, అది కొంచెం మిస్ అయ్యా అని చెప్తున్నాను. అప్పుడు పెట్టుకున్నాం అనమాట. ఇక దీన్ని ఎట్ట చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఇంకా చెప్పారనమాట, మీరు ఇంకా కూడా మీ సాంద్రతను తగ్గించుకోవాలి, మీరు ఎలా చేయాలి, ఒప్పందాలు చేసుకొని అప్పుడు ఇదంతా పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నాము. ఇప్పుడు అంతకుముందు సృష్టి అంతా చేసుకొని వచ్చాం. అదే ఒక ఇల్లు కట్టాము అంటే గోడలది అంతా ఒక షేప్ తీసుకొచ్చాం, ఒక బ్యాడ్ అయితే చేసేసాము. కానీ ఆ తర్వాత లోపల ఎంత వర్క్ ఉంటుంది, ఆల్మర్లని, కిటికీలని, ఫ్లోరింగ్ అయిపోయింది, లోపలదంతా చేసుకోవాల్సిన టైం అనమాట. అదే విధంగా ఇప్పుడు స్లో మోషన్లో మనం చేసినవన్నీ ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు ఇది చేసుకోవాలన్నమాట, పునరేకత్వానికి రావాలన్నమాట. ఆ ద్వంద్వంతో నుంచి ఏకాంతంలోకి వెళ్ళి మళ్ళీ పునరేకత్వానికి రావాలి. మనం ఆ స్థిత ప్రజ్ఞ తెచ్చుకోవాలి, ఇది ద్వంద్వత్వ సమైక్యత తెచ్చుకోవాలి మనలో. ద్వంద్వత్వ సమైక్యత. సో ఇలా మనం సృష్టికి ముందున్నాము అనేటువంటిది పత్రి సార్ వారి నుంచి విన్నాం మేడం. ఎలా ఉన్నాము అంటే ఇదంతా న్యూ ఎనర్జీ అంటే సృష్టికి ముందు మనం ఎలా ఉన్నాం, ఈ సృష్టిని ఎలా తయారు చేసుకున్నాం అనేదే అల్టిమేట్గా ఉంది. మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మన కాంతి శరీర దారులం అని మనల్ని మనం తెలుసుకునే ప్రయాణంలో ఉన్నాం. వండర్ఫుల్ మేడం. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు చివరిగా ఈరోజు? ఫైనల్గా ఏం చెప్తాను అంటే మనము మన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిద్దాము, హాయిగా ఉందాము. మనం అసలు అన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చేసాము, హాయిగా అంగీకరించామనుకో అప్పుడు ఆనందంగా ఉండాలి. ఏది తెలిసినా తెలియకపోయినా హాయిగా ఉండాలి అంతే. ఇప్పుడు అయ్యో ఇది తెలియట్లేదు, ఇలా అనిపించట్లేదు అనుకోవడానికి లేదు. అట్ట కాదు కదా, ఇక్కడ తప్పొప్పులు పోతాయి కదా. ఇప్పుడు ఇది సమైక్యత, ద్వంద్వత్వ సమైక్యత అంటే ఏది తప్పు లేదు, ఏది ఒప్పు లేదు, అది చెడైన అనుభవమే, మంచి అయిన అనుభవమే. ఆ అనుభవాలు మనం గడించటానికే కదా, ఇప్పుడు స్పిరిట్ కి అవి ఇవ్వటానికే కదా మనం ఇంత చేసింది. ఇది అల్టిమేట్ పాయింట్ మేడం. మంచి చెడు లేవు అంటే ఏదైనా చేయొచ్చు కాదు, అది అనుభవం లాగా తీసుకొని ఎదగాలి. ఫలితం ఉంటుంది, మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. ఫలితం లేకుండా కానీ ఒక అనుభవం, మంచికైనా చెడుకైనా నీకు వచ్చేది ఒక అనుభవం ఉంటుంది. ఈ అనుభవాలే అక్కడ సృష్టి జరుగుతాయి. రైట్. మనం ఎంతో అనుభవాలు తీసుకొని అనుభవాలు నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాం కదా మేడం. వండర్ఫుల్ మేడం, అల్టిమేట్గా ఉంది సెకండ్ ఎపిసోడ్. సో ఫైనల్గా ఈరోజు మీ మెసేజ్ ఇదే, మనము మనల్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించినప్పుడు మనం హాయిగా ఉండగలుగుతాం. ఇదే అల్టిమేట్ మెసేజ్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా మనం ఎలా సృష్టిని చేసాం. ఏకత్వంలో ఉన్న మనం మన ఎనర్జీని తగ్గించుకుంటూ ఇది అందించినప్పుడు మనకి ఈ ప్లేస్ ఇవ్వబడితే మనమే తయారు చేసుకున్నాం ఇవన్నీ మెల్లిగా. ఇంకా ఇక్కడ ఇంకొక అల్టిమేట్ పాయింట్ ఇవాళ తెలుసుకున్నాం, ఆర్కేంజెల్స్ని కూడా మన ఎనర్జీని ఇచ్చే తయారు చేసుకున్నాం, మనకు సపోర్ట్ చేయడానికి, మనకు సహాయం చేయడానికి అనేదే ఇవాళ తెలుసుకున్న అల్టిమేట్ పాయింట్. రైట్. ఆ తర్వాత మనం ఒక్కొక్క దాంట్లో రాళ్ళు రప్పలుగా, చెట్లు చేమలుగా, తర్వాత జంతువులుగా అలా రకరకాలుగా అనుభవాలు పొందుతూ ఇప్పుడు మానవులుగా వచ్చాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పటిదాకా బయట ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. మనం లోపల ప్రయాణం చేస్తూ హాయిగా ఆనందంగా ఉంటూ ధ్యాన సాధన చేయడమే మనం వీటన్నిటిని తెలుసుకొని మళ్ళీ ద్వంద్వత్వ సమైక్యతను అంటే మళ్ళీ వన్నెస్లోకి
ప్రయాణం చేస్తున్నాము అనేది ఇవాళ మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఏం తెలిసినా తెలియకపోయినా సాధన చేస్తూ ఉండాలనేదే మేడం గారి ద్వారా ఈరోజు తెలుసుకున్నాం. ఇలా సాధన చేస్తూ ఉండాలని కోరుకుంటూ, పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే ఇది లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అందరికీ షేర్ చేయడం. అందరికీ షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. సో పిఎంసికి సపోర్ట్ చేద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.